మనం ఇప్పుడు మరణాల గురించి తెలుసుకుందాం. మే నెలలో జరిగిన మరణాలు. ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ ఎన్నవ ఏట మరణించాడు? జవాబు 72వ ఏట. మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి నేను జర్నలిస్టు ఆయన ఏం చేస్తాడు అని చెప్పేసి క్వశ్చన్లో హైలైట్ చేస్తున్నాను. మరియు జవాబులో ఆయన ఎన్నవ ఏట మరణించాడు అంటే ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు వీలవుతుంది. లేకపోతే మీకు మర్చిపోవడానికి గుర్తుపెట్టుకోకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రముఖ జర్నలిస్ట్ వినయ్ వీర్ ఎన్నవ ఏట మరణించాడు? జవాబు 72వ ఏట. ఈయన ప్రముఖ పాత్రికేయుడు, ప్రచురణకర్త మరియు డైలీ హిందీ మిలాప్ అనే పత్రిక యొక్క సంపాదకుడు. పంజాబీ కవి, రచయిత మరియు పద్మశ్రీ గ్రహీత. పంజాబీ కవి, రచయిత, పద్మశ్రీ గ్రహీత సుర్జిత్ పటార్ తన ఎన్నవ ఏట మరణించడం జరిగింది? జవాబు 79. సినీ నిర్మాత సంగీత్ శివం తన ఎన్నవ ఏట మరణించారు? జవాబు 62వ ఏట సినీ నిర్మాత సంగీత్ శివం మరణించారు. ఈయన కేరళకు చెందిన ప్రముఖ చిత్ర నిర్మాత. ఈయన హిందీలో కూడా చిత్రాలు నిర్మించడం జరిగింది. బ్యాంకింగ్ దిగ్గజం ఎన్ వాగుల్ తన ఎన్నవ ఏట మరణించడం జరిగింది? జవాబు 88. 88వ ఏట బ్యాంకింగ్ దిగ్గజం ఎన్ వాగుల్ మరణించడం జరిగింది. బ్యాంకింగ్ రంగంలో విశిష్టమైన సేవలకు గాను ఆయన 3వ అత్యున్నత పురస్కారం, భారతీయ అత్యున్నతమైన 3వ పురస్కారం పద్మభూషణ్ని అందుకోవడం జరిగింది. బ్యాంకింగ్ రంగంలో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ఎన్ వాగుల్ అనే బ్యాంకింగ్ దిగ్గజానికి పద్మభూషణ్తో సత్కరించడం జరిగింది. ఈయన 88 ఏట మరణించడం జరిగింది. ప్రముఖ లెజెండరీ డిస్నీ కంపెనీ యొక్క పాటల రచయిత రిచర్డ్ ఎస్ షెర్మన్ తన ఎన్నవ ఏట మరణించాడు? జవాబు 95. ఈయన డిస్నీ కంపెనీకి పాటల రచయిత రిచర్డ్ ఎస్ షెర్మన్ 95వ ఏట మరణించడం జరిగింది. గజ ఉగ్రదాడిలో ఇటీవల ఏ భారతీయ మాజీ సైనిక అధికారి మరణించడం జరిగింది? జవాబు కల్నల్ వైభవ్ అనిల్ కాలే గజా ఉగ్రదాడిలో ఇటీవల మరణించడం జరిగింది. ఈయన భారతీయ మాజీ సైనిక అధికారి. ఈయన యుఎన్ డిఫెన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్లో సేవలు అందించడం జరుగుతుంది. విధులలో ఉన్నప్పుడు ఉగ్రదాడిలో మరణించడం జరిగింది. బోయింగ్ మాజీ సిఇఓ ఫ్రాంక్ షార్ట్స్ తన ఎన్నవ ఏట మరణించాడు? జవాబు 92వ ఏట మరణించడం జరిగింది. బోయింగ్ కంపెనీ మాజీ సిఇఓ ఫ్రాంక్ షార్ట్స్. బోయింగ్ కంపెనీ విమానాలు తయారు చేసే ఒక కంపెనీ. ప్రముఖ చిత్రాలు టైటానిక్స్ మరియు లార్డ్స్ ఆఫ్ ది రింగ్స్ లో నటించిన నటుడు బెర్నార్డ్ హిల్ తన ఎన్నవ ఏట మరణించడం జరిగింది? జవాబు 79 ఏట. మనకి టైటానిక్ సినిమాలో కనిపించే ఈయన పోలీస్ అధికారి పాత్రలో కనిపించడం జరుగుతుంది. ఈయన పేరు బెర్నార్డ్ హిల్. తన 79 ఏట ఆయన మరణించడం జరిగింది. నోబెల్ బహుమతి గ్రహీత రచయిత్రి అలీస్ మున్రో
ఎన్నవ ఏట మరణించారు? జవాబు 92. ఈమె నోబెల్ బహుమతిని పొందారు. ఈమె రచయిత. అలీస్ మున్రో 92వ ఏట మరణించడం జరిగింది.